అమెరికా డాలర్కు సౌదీ షాక్ ఇచ్చింది. అమెరికా సౌదీ అరేబియాల మధ్య 8 దశాబ్దాల పెట్రో డాలర్ డీల్ డెడ్ అయింది. దీనితో ప్రపంచ దేశాల్లోని కొన్ని కరెన్సీలకు రెక్కలొస్తుంటే డాలర్ డీలా పడిపోవాల్సిన పరిస్థితి. ఒక్క డీల్ ప్రభావంతో డాలర్ డౌన్ అవ్వడమే కాదు, మిడిల్ ఈస్ట్ లో అమెరికా పెత్తనానికి కూడా పంక్చర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఇందుకేం జరిగింది? సౌదీ ఈ డీల్ ను ఎందుకు ఆపేసింది? ఇప్పుడు అమెరికాకు వచ్చే నష్టం ఏంటి? పైసామే పరమాత్మ హే అంటారు. అదే పైసాకు విలువ లేకపోతే పరులెవ్వరూ కన్నెత్తైనా చూడరు. ఇప్పుడు ఇదే అమెరికాకు వర్తిస్తుంది. ప్రపంచ దేశాలకు అమెరికా పెద్దన్న ఎలాగో ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ కూడా అంతే పెద్దది. ఏ దేశం మరో దేశంలో ఏం కొనాలన్నా డాలర్ మాత్రమే మారకం. అదే అమెరికాను అగ్రస్థానంలో నిలిపిందనటంలో సందేహం లేదు. ఇప్పుడు అదే డాలర్ ను కిందికి దించడానికి ఎన్నో దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యాల వంటి దేశాలైతే నిద్రాహారాలు మానిమరీ దీనికోసం పనిచేస్తున్నాయనటంలో సందేహం లేదు. ఇప్పుడు వాటి కలలు నెరవేరటానికి మొదటి కీలక అడుగు పడింది. మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద అడుగేసిన అమెరికా జారిపడే పరిస్థితి వచ్చింది. సౌదీ అరేబియాతో చేసుకున్న దశాబ్దాల ఒప్పందానికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడటంతో ఇకపై ఈ డీల్ పునరుద్ధరించలేమని నిర్మోహమాటంగా చెప్పేసింది. నివేదికల ప్రకారం జూన్ 9తో సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ మధ్య చేసుకున్న 80 సంవత్సరాల పెట్రో డాలర్ ఒప్పందం ముగిసింది. అయితే ఆ డీల్ ని పునరుద్ధరించకూడదని ఇప్పుడు సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. వాస్తవానికి జూన్ 8, 1974న సంతకం చేసిన ఈ ఒప్పందం అమెరికా ప్రపంచ ఆర్థిక ప్రభావంలో కీలక భాగంగా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ నుండి ఆయిల్ ను తీసుకుని సౌదీకి అమెరికా ఆర్థిక సహకారం అందిస్తోంది. అలాగే సౌదీ అరేబియా సైనిక అవసరాల కోసం ఉమ్మడి కమిషన్లను ఏర్పాటు చేసింది. అలాగే సౌదీ అరేబియా మరింత చమురు ఉత్పత్తి చేయడానికి అమెరికా ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చింది. దీని ద్వారా అరబ్ దేశాలతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని అమెరికన్ అధికారులు భావించారు. అయితే 80 ఏళ్లు కొనసాగిన ఈ బంధానికి ఇప్పుడు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికాతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని పొడిగించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించుకుంది. దీనివల్ల ఇప్పుడు యుఎస్ డాలర్లకు బదులుగా చైనీస్ ఆర్ఎంబి, యూరోలు, యెన్, యువాన్ వంటి వివిధ కరెన్సీలను ఉపయోగించి చమురు, ఇతర వస్తువులను విక్రయించవచ్చు. అలాగే సౌదీ లావాదేవీల కోసం బిట్కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను కూడా అనుమతించవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే 1972లో అమెరికా తన కరెన్సీని నేరుగా బంగారంతో లింక్ చేయటం ఆపేసిన తరువాత పెట్రో డాలర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పుడు సౌదీ పెట్రో డాలర్ ను నిలిపేసి అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించే ప్రపంచ ధోరణిని వేగవంతం చేసింది. నిజానికి పెట్రో డాలర్లు కరెన్సీ కాదు. పెట్రో డాలర్లు ముడి చమురు ఎగుమతుల కోసం మార్పిడి చేసుకునే అమెరికా డాలర్లు. బంగారాన్ని మారకంగా ఆపేసిన తరువాత బ్రెటన్ వుడ్స్ ఒప్పందం ప్రకారం అమెరికా తన కరెన్సీ బంగారం ధరతో ఔన్స్ కు $35 చొప్పున ఉంచింది. అయితే 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం నిక్సన్ ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. అయితే 1972లో పెట్రో డాలర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంతర్జాతీయంగా డాలర్ల సరఫరా పెరగటంతో చమురు ఎగుమతిదారులు అధిక చమురు ధరల కారణంగా ఎక్కువ పెట్రో డాలర్లను సంపాదించారు. ప్రత్యామ్నాయం లేకపోవటం వల్ల డాలర్లను అంగీకరించారు. ఇక ఈ పెట్రో డాలర్ వ్యవస్థ వల్ల గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా యుఎస్ డాలర్ ఆధిపత్యం బలోపేతమైంది. ఇది అమెరికన్లకు స్పష్టమైన ప్రయోజనాలను అందించింది. ఇక ముడి చమురును కొనుగోలు చేయడానికి డాలర్లను ఉపయోగించడం కరెన్సీని బలంగా ఉంచడంలో సహాయపడింది. ఇది యుఎస్ వినియోగదారులకు దిగుమతులను మరింత చౌకగా చేసింది. యుఎస్ ట్రెజరీ బాండ్లలోకి మూలధనం ప్రవాహం వల్ల తక్కువ వడ్డీ రేట్లు బలమైన బాండ్ మార్కెట్ కు దారితీసింది. ఒక విధంగా యుఎస్ డాలర్లు లేకుండా దేన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇకిప్పుడు ప్రపంచ వాణిజ్యంలో ఈ పరిణామం అనూహ్యమైన మార్పులకు దారితీస్తోంది. డాలర్ కు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీలు మార్కెట్లో చెల్లుబాటవుతాయి. దీంతో అమెరికా డాలర్ విలువ ఆటోమేటిక్ గా డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
రేపటి నుంచి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ ను జపాన్, చైనా, యూరోప్లతో స్వేచ్ఛగా లావాదేవీలు చేసుకోవచ్చు. దీనికి తోడు సౌదీ డాలర్ ను దెబ్బతీసే మరో ప్రాజెక్టులో కూడా భాగమైంది. దీనివల్ల అమెరికాకు తీవ్ర నష్టం పొంచి ఉంది. అంతేకాదు, అమెరికాకు బద్ద శత్రువైన చైనా విపరీతంగా లాభపడే అవకాశం ఉంది. ఇక అమెరికా డాలర్కి షాక్ ఇస్తూ సౌదీ అరేబియా ప్రాజెక్ట్ ఎంబ్రిడ్జ్లో చేరింది. ఇది సెంట్రల్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల మధ్య భాగస్వామ్యం చేయబడిన డిజిటల్ కరెన్సీ వేదికను అమలు చేయడానికి ఏర్పడిన ఒక సహకార ప్రయత్నం. అలాగే కరెన్సీ పంపిణీ చేసే లెడ్జర్ సాంకేతికతను ఉపయోగించి తక్షణ సరిహద్దు చెల్లింపులు, విదేశీ మారకం లావాదేవీల్ని సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో దక్షిణాఫ్రికా రిజర్వ్ బ్యాంక్తో సహా 26 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారు. ఈ నెల సౌదీ అరేబియా కూడా సభ్యునిగా చేరింది. ఈ ప్రాజెక్టు 2021లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ కేంద్ర బ్యాంకులు, సంస్థలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మరింత అభివృద్ధి చేయడానికి, కొత్త ఆవిష్కరణల్ని ప్రతిపాదించడానికి, ప్రాజెక్టు అమలును ఉపయోగించడానికి ప్రైవేట్ రంగ సంస్థల్ని కూడా ఆహ్వానిస్తోంది. కనుక ఇందులో సౌదీ అరేబియా చేరడం గ్లోబల్ ఎకనామిక్ డైనమిక్స్లో పెద్ద మార్పుకు నాంది పలికింది. అయితే సౌదీకి రక్షణ కల్పిస్తామని, ఆర్థికంగా కాపాడతామని అనేక ఏళ్లుగా చెబుతున్న అమెరికా హామీల విషయంలో సౌదీ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సౌదీ చైనాతో గత కొన్నేళ్లుగా చర్చలు జరుపుతోంది. దీని ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ కాకుండా ఇతర కరెన్సీలను ఉపయోగించే ధోరణి పెరుగుతోంది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా డాలర్పై ప్రభావం పడుతుంది అనడంలో సందేహం లేదు. ఇది అమెరికా డాలర్తో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుంది. దీంతో పాటు అమెరికా, చైనా మధ్య పోటీ కూడా పెరగనుంది. అలాగే చమురు ధర డాలర్ కాకుండా ఇతర కరెన్సీలో ఉంటే అది గ్రీన్ బ్యాక్ కోసం ప్రపంచ డిమాండ్ క్షీణతకు దారితీస్తుంది. ఇది అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, యునైటెడ్ స్టేట్స్లో బలహీనమైన బాండ్ మార్కెట్కు దారితీస్తుంది. యుఎస్ డాలర్ ఆధిపత్యం ఇకపై ఎలాంటి హామీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటుంది. ఇక సౌదీ అరేబియా పెట్రో డాలర్ వ్యవస్థ నుంచి వైదొలగడం విస్తృత భౌగోళిక రాజకీయ పునర్వ్యవస్థీకరణకు దోహదపడుతుంది. సౌదీ అరేబియా వంటి దేశాలు యుఎస్పై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని, చైనా, బ్రిక్స్ దేశాల వంటి ఇతర ఆర్థిక శక్తులతో సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలున్నాయి. ఇప్పుడు వాటిని అంగీకరిస్తూ సౌదీ అరేబియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, చైనా మధ్య విస్తృత పోటీ నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యువాన్ని అంగీకరించడానికి సౌదీ అరేబియా ప్రస్తుతం చైనా వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి యునైటెడ్ స్టేట్స్తో దాని సంబంధాల్ని పరిమితం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈ పరిణామంతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ధరల విధానాలు, ట్రేడింగ్ పద్ధతుల్లో మార్పులొస్తాయి. యువాన్ డినామినేటెడ్ ఆయిల్ కాంట్రాక్టులు సర్వసాధారణమైతే అది ప్రపంచ చమురు ధరల్ని, వ్యాపార విధానాల్ని ప్రభావితం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇది మాత్రమే కాదు, ఈ చర్య చమురు ఒప్పందాలు ధరలపై భారీ ప్రభావం చూపుతుంది. యువాన్ డినామినేటెడ్ కాంట్రాక్టులకి అనుగుణంగా ఆయిల్ కాంట్రాక్టుల్లో మార్పులుంటాయి. ఇది గ్లోబల్ ఆయిల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో కొత్త ఆర్థిక సాధనాలు, సర్దుబాట్లను తీసుకొస్తుంది. మరో కోణంలో ఈ చర్య పెరుగుతున్న చైనా ఆర్థిక బలాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా చమురు విక్రయాల కోసం యువాన్ని అంగీకరించడం అనేది ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక విధానాలు, భౌగోళిక రాజకీయ సంబంధాల కోసం విస్తృత పరిష్కార ప్రభావాలతో కూడిన వ్యూహాత్మక చర్యగా మారచ్చు. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్, అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం ప్రపంచ సంబంధాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తుందో వేచి చూడాల్సి ఉంది.